హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు మనము డైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, రేపు ఫస్ట్ కాబట్టి రేపు నుంచి స్టార్ట్ చేద్దాము. ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపిస్తాను, అది ఎలా చేయాలో చూద్దాం రండి. మీరు వచ్చేసి ఆలుగడ్డ శనగపప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు: మెంతం కూర, ఒక కట్ట పచ్చిమిర్చి, ఆనియన్, శనగపప్పు, పొటాటో. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం హీట్ అయినాక ఆయిల్ పోద్దాము. ఇదంతా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకున్నది ఒక 2 minutes ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే ఇందులో పోపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ. అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతం కూర, ఈ మూడు చక్కగా ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక మూత పెట్టి ఒక 5 minutes ఉంచుకుందాము. ఇక్కడ చక్కగా కలుపుకోవాలండి. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చిన దాకా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాలి ఆయిల్లో. చూద్దాము ఆనియన్స్ ఫ్రై అయినాయో లేవో. సో చక్కగా ఫ్రై అయినాయండి, బ్రౌనిష్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి, అవి వేసేద్దాము. ఈ శనగపప్పు మంచి ఆయిల్ ఒక 2 minutes ఫ్రై చేద్దామండి. మూత పెట్టుకొని తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము పొటాటోస్ వేసుకున్నాం. ఈ శనగపప్పు పొటాటో కర్రీ నేను చైల్డ్హుడ్ ఉన్నప్పుడు మా మదర్ బాగా చేసేవాళ్ళు, బాగా తినేదాన్ని ఇష్టంగా. మళ్ళీ ఇన్ని ఇయర్స్తో గుర్తొచ్చి చేస్తున్నా. చపాతీ మీదకి, పూరి మీదకి అన్నిటికీ చాలా బాగుంటుంది. రైస్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. ఇది మంచిగా ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి. సో టిప్ ఏంటంటే, కర్రీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు మొత్తం అతుక్కొని మెత్తగవుతుంది. కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టామంటే అలా కాకుండా ఏం చేయాలంటే, వాటర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక 2 minutes ఉంచితే మంచిగా ఫ్రై, విడివిడిగా ఆ పొటాటో అంతా విడివిడిగా బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి ఈ ట్రిప్ మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మూత పెట్టేసి పొటాటో ఉడికిందాక వెయిట్ చేయండి. పొటాటో ఉడికిందో లేదో. సో చక్కగా ఉడికిందండి పొటాటో. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ తగ్గ ఉప్పు, ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 minutes ఉంచుదామండి. మీరు కూడా ఇంట్లో అలానే ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ.